బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రవాణా శాఖలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు మంత్రి పొన్నం. నేటి నుండి కొత్తగా కొనుగోలు చేసే వాహనాలు షోరూంలోని డీలర్ల వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రవాణా సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సారథి వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం చేరిందన్నారు. దీని ద్వారా అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. శాశ్వత రిజిస్ట్రేషన్ చేసే విధానం హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రవాణా శాఖ ఈ నెల 8న తీసుకున్న నిర్ణయం మేరకు సాంకేతిక ప్రక్రియ పూర్తి చేశారు. కృష్ణ ఆటోమోటివ్స్లో మొదటి పత్రాన్ని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అందజేశారు. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని షోరూమ్స్లో ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విధానం ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రిఫార్మ్స్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధానం కేవలం వ్యక్తిగత వాహనాలైన కార్లు, బైకులకు మాత్రమే వర్తిస్తోంది. వాణిజ్య వాహనాలైన టాక్సీలు, ట్రక్కులకు మాత్రం యథావిధిగా ఆర్టీఏ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం డీలర్లే ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. అనంతరం ఆర్సీని నేరుగా యజమాని చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా చేరుతోంది. తెలంగాణలో వాహనాలు కొనేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖలో కీలక మార్పు అనేది చెప్పాలి. ఎందుకంటే వాహనదారులు వాహనాలు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కి మధ్యవర్తులని అప్రోచ్ అవ్వడం, వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలకి చెక్ పెట్టడంతో పాటు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా స్టోర్ రూమ్ నుంచి ఎక్కడైతే వాహనాలు కొనుగోలు చేస్తారో అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సదుపాయం కల్పించడంతో వాహనదారులకి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడ వాహనాలు కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన వెంటనే తమకు సంబంధించినటువంటి అన్ని వివరాలని ఆ షోరూమ్ లో ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఫైనల్ గా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఎలాంటి ఇబ్బందులు కానీ మధ్యవర్తిని అప్రోచ్ అయ్యేందుకు కానీ ఎలాంటి తావు లేకుండా వాహనదారులకి ఈ ప్రక్రియను కల్పించినట్లుగా కూడా అటు రవాణా శాఖ చెప్తుంది. అయితే ఈ రోజు నుంచి వాహనాలు ఎవరైతే కొత్తగా కొనుగోలు చేస్తారో వారికి మాత్రము ఈ ప్రక్రియ అప్లికేబుల్ అవుతుంది. ఇప్పటి వరకు కొన్నటువంటి వాళ్ళకి యాజ్ గా ఆర్టీఓ కార్యాలయాల్లోనే తమకు సంబంధించినటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పటి నుంచి కొనుగోలు చేసిన వాళ్ళందరికీ కూడా కొనుగోలు చేసినటువంటి ఎక్కడైతే షోరూమ్ లో కొనుగోలు చేస్తారో ఆ షోరూమ్ లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేసుకోవచ్చని కూడా వాహనదారులకి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వము. మధ్యవర్తులు లేకుండానే అటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటి వరకు గతంలో ఈ ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా మధ్యవర్తులు ఉండి డబ్బులు వసూలు చేసి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అని వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వీటన్నిటిని చెక్ పెట్టేందుకు మరోవైపు త్వరితగతిన వాహనాల రిజిస్ట్రేషన్ నెలల తరబడి కాకుండా వెంటనే కూడా అయ్యేందుకు ఇది ఒక మంచి అవకాశంగా వాహనదారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సుజాత.